హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చేయబోయే రెసిపీ తోటకూర టమాటో అండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేగింది కదా, మనం ముందుగా ఒక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇవి మూడు బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ముందుగా తోటకూర తీసి వాటిని కట్ చేసి మట్టి అనేది లేకుండా 4-5 సార్లు మంచిగా కడిగేసి జల్లెడ గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అవి ఇప్పుడు తోటకూర వేసి బాగా వేయించుకుందామండి. ఇది మీడియం టు సిమ్లో పెట్టేసే వేయించుకోవాలి. అలా అయితేనే వేగుతుంది, లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది. ఇప్పుడు ఈ తోటకూర మొత్తం దగ్గరగా అయిపోవాలండి. ఆల్రెడీ నేను ఫుల్గా వేసాను తోటకూర, అది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంకా బాగా దగ్గర పడాలండి. బాగా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గుతుంది కదా, మగ్గిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా వేగిపోయింది కదా, వేగిపోతే ముందుగా మనము ఒక 4 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకుందాము. అవి కూడా వేసి బాగా వేయించుకుందామండి. ఇది కూడా బాగా వేగిపోవాలి. బాగా వేగితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కర్రీ మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇది టమాటాలు మగ్గి ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుంది కదా, పైకి తేలగానే స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన తోటకూర కర్రీ రెడీ. Thanks for watching. Like, share and subscribe to my mummy channel.